చరణ్ గారు చెప్పండి, ఏమిటి అజ్ఞానంతో చేసిన వ్యవహారం అని కేసీఆర్ గారు అన్నట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఏం చేయబోతున్నారు? అసెంబ్లీలో పెట్టిన తర్వాతే చర్యలు అని అంటున్నారు. ఏం చర్యలు తీసుకుంటారు? అసలేంటి మీ పార్టీ వైఖరి ఏమిటి? సార్, చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మాట్లాడారు. రెండు సభలలో, ఒకటి కౌన్సిల్లో కావచ్చు, అసెంబ్లీలో సమావేశపరిచి ఖచ్చితంగా ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఈ 665 పేజీల మీద సమగ్రమైనటువంటి ఎమ్మెల్యేలతో కావచ్చు, కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఈ కమిషన్ రిపోర్ట్ అనేది స్వతంత్రంగా ఇచ్చినటువంటి రిపోర్టు. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సంబంధం లేదు. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి వాస్తవ విషయాల మీద మాత్రమే కమిషన్ 16 నెలల పాటు అందులో బాధ్యులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని అదేవిధంగా పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకురు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి కానీ, ప్రభుత్వ ఒత్తిడి కానీ, ఎవరి ఒత్తిడి కానీ లేదని చాలా స్పష్టం. రాజకీయ కక్ష కారుణ్యాలకు తావు ఉండదు అని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా స్వతంత్ర కమిషన్ కొంత టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి తోడ్పాటు అందిస్తూ ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది తప్ప ఎలాంటి రాజకీయ ఒత్తిడి కానీ అదేవిధంగా ఎవరినో అరెస్ట్ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. కాకపోతే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ ప్రాణాయిత సుజలా సెవంతి ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఆనాడు కాళేశ్వరం పేరు మీద తెలంగాణకు దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొని అందులో దాదాపు 89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కాబట్టి ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ కట్టి 3 సంవత్సరాల్లోనే కుంగడం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడం అన్నారం పగలడం జరిగింది. కాబట్టి ప్రాణహిత నిర్మాణ మరియు నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా నిపుణుల నివేదిక స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 14/3/2023 ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వస్తే స్వతంత్ర కమిషన్ ఆధ్వర్యంలో కాళేశ్వరం మీద విచారణ చేస్తామని చెప్పి పిసి ఘోష్ నేతృత్వంలో చాలా స్పష్టంగా విచారణ చేపించారు. దానిలో భాగంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజకీయంగా కానీ లేదు ప్రభుత్వ పరంగానే ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా మాత్రమే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. 16 నెలల్లో దాదాపు జూలై 31 మొన్ననే 665 పేజీలకు సంబంధించినటువంటి నివేదికను ఘోషి కమిటీ అందించిన మాట వాస్తవం. ఆనాడు కేబినెట్ ఆమోదం లేకుండా అదే కాకుండా కొన్ని జీవోలు వచ్చినాయని చెప్పి చాలా స్పష్టంగా కూడా కమిషన్ రిపోర్టు చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇందులో 22 మందిపై అంటే కేసీఆర్ తో సహా 22 మంది పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నివేదికలో చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఖచ్చితంగా నివేదికను అసెంబ్లీ సమావేశపరిచి అసెంబ్లీలో పార్టీలు కావచ్చు, అసెంబ్లీలో సభ్యులు కావచ్చు, కౌన్సిల్ సభ్యులు కావచ్చు, పార్టీలు కావచ్చు, అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఖచ్చితంగా ఓకే. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఇది కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారట. దాని మీద రిప్లై ఇస్తే మన కృష్ణాంక్ గారు అన్నిటికీ సమాధానం చెప్తారు. సార్, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడేది అదే ఉంటది. ఎందుకంటే అది కాంగ్రెస్ కమిషన్ అంటారు. ఎందుకు వారిలాగా మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని లేకపోతే ఫామ్ హౌస్ లో కూర్చొని నిర్ణయం తీసుకోలేదు. వారిలాగా నిపుణుల నివేదిక లేకుండా, లేకపోతే కేబినెట్ అనుమతి లేకుండా, లేకపోతే కట్టాల్సిన చోట ప్రాజెక్ట్ కట్టకుండా అత్యధిక వడ్డీకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష ఇప్పటివరకు దాదాపు 87,469 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే ఇందులో ఇప్పటివరకు 27,730 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంకా 64,000 కోట్ల రూపాయలు చెల్లించాలా, వడ్డీ 41 కోట్ల రూపాయలు అవుతాం. 11.5 వడ్డీ రేట్లకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు మేలు జరగలేదు. చాలా స్పష్టం. స్వతంత్ర కమిషన్ మాత్రమే పారదర్శక విచారణ చేసి వాస్తవ విషయాలు వెల్లడించింది తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదని చాలా స్పష్టం. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాల మీద నెపం నెట్టే ఉద్దేశంలో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. వారికి ఉన్న ఆప్షన్ ఒకటే, ఖచ్చితంగా కాంగ్రెస్ మీద నెపం నెట్టాలని వారి ఉద్దేశం. ఇప్పుడు ఏం మాట్లాడతారో ఆనాడు జరిగినటువంటి వాస్తవ విషయాలను కూడా ఘోషి కమిషన్ ప్రజల ముందు పెట్టింది. ఖచ్చితంగా నిన్న కేబినెట్ లో అయిపోయింది. అంటే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, కేసీఆర్ గారి మీద సరే రాజకీయ కక్ష ఉండదు అయిదని చెబుతున్నారు. కేసీఆర్ గారి మీద కేసు పెట్టే అవకాశం ఉంటుందా? ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అరెస్ట్ చేయమని నేనేం చెప్పట్లేదు, మళ్ళీ అట్లా అనుకోవద్దు. అరెస్ట్ చేసే అవకాశం దాకా ఉంటుందా? హరీష్ రావు గారి మీద చర్య తీసుకునే అవకాశం ఉందా? లేదా తెలివిగా సిబిఐకి అప్పచెప్పి బీజేపీ కోర్టులోకి పెట్టే అవకాశం ఉందా? ఈ రెండిట్లో మీరు సీట్ ఏర్పాటు చేస్తారా, లేదా సిబిఐ కోర్టులోకి పంపుతారా, కేంద్రం కోర్టులోకి పంపుతారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అసెంబ్లీ సభ్యుల సలహా సూచనల మేరకు మాత్రమే ప్రభుత్వం ముందుకు పోతాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనేది
కాంగ్రెస్ పార్టీగా మేము స్వతంత్ర అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ఏం జరిగేది మాకు తెలీదా? అసెంబ్లీలో కానీ బయట కానీ ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటే అదే అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తారు. ఫైనల్గా మీరు తీసుకోదలిచిన డెసిషన్ ఏంటనేది మీ ఇష్టం. అది ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే దర్యాప్తుకి అప్పచెబుతారా అసెంబ్లీ చర్చ తర్వాత, లేక తెలివిగా బీజేపీ కోర్టులో వేసామని చెప్పి తప్పించుకోగలుగుతారా, ఏది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా అన్నది నాకు వచ్చిన సందేహం. ఈ ఏదైనా కూడా అసెంబ్లీ కావచ్చు కౌన్సిల్ లో వచ్చిన నిర్ణయం ప్రకారం సభ్యుల సలహా సూచనల మేరకు మాత్రం ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద దురుద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. వెరీ గుడ్. దురుద్దేశం లేకపోతే మంచిదే, స్వాగతించాల్సిందే. రైట్.